వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహంగద్యుతిం పారాశర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయతే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణి గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయతే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్లలో అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయ కర్మ సన్యాస యోగ 19 శ్లోకాల పర్యంతం వచ్చినాము. ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఎవరి యొక్క మనస్సు సామ్య స్థితం సమమైనటువంటి బ్రహ్మమునందు స్థిరపడినదో, మరియు ఎవరి యొక్క సర్గ అంటే సృష్టి అవుతుంది. ఇక్కడ సృష్టి శబ్దం చేత సృష్టిలో ఉన్నటువంటి పంచ విషయాలు స్పర్శములు అంటారు. ఆ విషయాల యందు సంగం వదలబడిందో, లేదా విషయాలను జిత అంటే గెలిచినారో, మరియు నిర్దోషమైనటువంటి సమమైనటువంటి బ్రహ్మమునందు స్థిరపడి ఉన్నారో వారు బ్రహ్మనిష్ఠులే, బ్రహ్మమునందు స్థితమై ఉన్నటువంటి వారే అని శ్లోకార్థం చెప్పుకున్నాము. మనం పూర్వము 18వ శ్లోకంలో విద్యా వినయ సంపన్నే అనే శ్లోకంలో పండితాః సమదర్శనః అని చెప్పుకుంటూ వచ్చాం. సమదర్శత్వము అంటే సర్వత్ర సమరూపమైనటువంటి బ్రహ్మం యొక్క దర్శనం మనకు కలగాలి అని అంటే 5 లక్షణాలు ఉండాలి. ఏవేవి అనంటే ద్వంద్వ సహనము, మరియు అనాసక్తి, మరియు దోష దర్శనము, మరియు కామక్రోధాదుల యందు వేగమును లేకుండుట, వేగ సహనము, మరియు ఆత్మనిష్ట. ఈ 5 లక్షణాలు ఉండాలి. అందులో
మనము ఇప్పుడు 20వ శ్లోకంలో ఆ లక్షణాన్ని చూస్తాము. 20వ శ్లోకం చదవండి. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మనిష్ఠితః. స్థిరబుద్ధి అంటే చెలింపని చిత్తము కలవాడు, అసమ్మూఢ అంటే మోహరహితుడు, బ్రహ్మణి స్థిత పరమాత్మయందు స్థితి కలిగినటువంటి వాడు, బ్రహ్మవిత్ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బ్రహ్మవేత్త అటువంటి వాడు, ప్రియం అంటే ఇష్టమైన దానిని, ప్రాప్య అంటే పొంది, నా ప్రహృష్యే ఇష్టమైనటువంటి దాన్ని పొంది అతడు హర్షించడు, అప్రియం ప్రాప్య ఇష్టము కాని దాన్ని పొంది నా ఉద్విజేత్ అంటే ఉద్విగ్నుడు కాదు, విచలితుడు కాదు, నాకు అనిష్టమైనటువంటి వస్తువు ప్రాప్తమైంది అనేటువంటి విక్షిప్తమును పొందడు, దుఃఖమును పొందడు. ఇక్కడ ఏం చెప్పినట్లయింది అని అంటే ద్వంద్వాతీత స్థితిని చెప్పినట్లయింది. ఇష్టమైనటువంటి వస్తువు, అనిష్టమైనటువంటి వస్తువు, ఇవి ద్వంద్వములు. ఇష్టమైంది ప్రాప్తమైనప్పుడు హర్షించడు, అనిష్టమైంది ప్రాప్తమైనప్పుడు దుఃఖించడు. ఇక్కడ ఏం చెప్పినట్లయిందంటే ద్వంద్వ ధర్మాలను సహించేవాడు. ఉపలక్షణంగా సకల ద్వంద్వాలను కూడా ఇక్కడ మనం గ్రహించాలి. శీతము, ఉష్ణము, లాభము, నష్టము, సుఖము, దుఃఖము, హర్షము, శోకము, మానము, అపమానము ఇత్యాది ద్వంద్వ ధర్మాలను అన్నిటినీ కూడా మనం గ్రహించినట్లయితే ఈ ద్వంద్వ సహిష్ణుత అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. జ్ఞాని అయినటువంటి వాడు, బ్రాహ్మీ స్థితిని పొందినటువంటి వాడు ద్వంద్వాలను సహిస్తాడు. ద్వంద్వ ధర్మాలు ఎవరివి అని విచారం చేయాలి. సుఖము కానీ దుఃఖము, లాభము కానీ నష్టము, హర్షము కానీ శోకము, ఇవి ఎవరి ధర్మాలు మొదలు గుర్తించాలి. శోకమోహాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా ఎవరి ధర్మాలు? ఇదివరకు ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా దేహ ధర్మాలు, అంతఃకరణ ధర్మాలు. సుఖ దుఃఖాలు, హర్ష శోకాలు, రాగద్వేషాలు ఇవన్నీ కూడా అంతఃకరణ ధర్మాలు. ఆకలి దప్పులు, మరి జన్మ మరణాలు మొదలుకుంటే దేహ ధర్మాలు, ఆకలి దప్పులు ప్రాణ ధర్మాలు. ఇవన్నీ కూడా ఏది కూడా తన యొక్క ధర్మం మాత్రం కాదు, ఆత్మధర్మం అయితే కాదు. మరి తన ధర్మమే కానప్పుడు తాను ఎందుకు వాటితోనే తాదాత్మ్యం పొందాలి? ఎందుకు అభిమానించాలి? తాను వాటన్నిటి కూడా సాక్షియే ఉన్నాడు, భిన్నంగా ఉన్నాడు. తన ధర్మమే కానప్పుడు సుఖ దుఃఖాలు ఎలా కలుగుతాయి? ఇప్పుడు ఎవరైనా దారి గుండా పోతున్నప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, తన వారు ఉంటే బాధపడతారు. ఎవరికైతే యాక్సిడెంట్ అయిందో తన వారు ఉంటే మావారు, ఇతడు మావాడు అనేటువంటి అభిమానం ఉంటుంది కాబట్టి అతడు దుఃఖపడతాడు. ఇంకా ఎంతోమంది కూడా దారి గుండా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళు కూడా చూస్తున్నారు. అక్కడ వాళ్ళు ఏడుస్తారా? దుఃఖపడతారా? దుఃఖపడరు. ఎందుకు? మావాడు కాదు, అభిమానం లేదు అక్కడ. అంటే చూడండి, ఎప్పుడైతే అభిమానం చెందుతాడో అప్పుడే దుఃఖం కలుగుతుంది. అభిమానం చెందకపోతే దుఃఖమే లేదు. మరి ఈ జ్ఞానికి దేని యందు కూడా అభిమానం లేదు, దేనితో సంబంధమే లేదు. ఇవి నావి కానే కాదు, నేను కానే కాదు. ఇవి అనాత్మ వర్గము. ఆ అనాత్మ వర్గంలో ఉన్నటువంటి సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, శీతోష్ణాలు నాకు సంబంధమే లేనప్పుడు నేనెందుకు దుఃఖపడాలి, నేనెందుకు బాధపడాలి అని తన స్వమహిమలో ఉంటాడంతే. ఏది ఏమైనా కానీ వాటిని పట్టించుకోడు. అందువల్ల స్థిర చిత్తుడై ఉంటాడు. ఇష్టానిష్టములు ప్రకృతిలో ఎల్లప్పుడూ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ ప్రకృతితోనే నాకేం సంబంధం లేనప్పుడు మరి వాటిలో కలిగేటువంటి ద్వంద్వాలతోనే నాకు కూడా ఏం సంబంధం లేదు అని తాదాత్మ్య అభిమానం. తాదాత్మ్యం అంటే అభేదం. నేను వారి వాడను, వారు నా వారు అనేటువంటి ఏ అభిమానం ఉన్నదో అది పెట్టుకోడు జ్ఞాని పురుషుడు. సామాన్యంగా బ్రహ్మనిష్ఠులకు ఇష్టానిష్టములు ఒక క్షణకాలము ఉంటే ఉండవచ్చు, కానీ అవి దీర్ఘకాలం ఉండవు. ఏదో చూపరులకు, చూసేవారికి ఊరట కలిగించడానికి అయ్యో పాపం అంటాడంతే. ఎవరికైనా ఏదైనా కలిగిందనుకో, ఆపది కలిగిందనుకో, వాళ్ళకు సమాధానం చేయటం కోసం అయ్యో పాపం అంటాడు. అంతేగాని లోన అతనికి ఏం బాధ ఉండదు. క్షణకాలం ఉంటే ఉండొచ్చు. జ్ఞానులకు కూడా సుఖ దుఃఖాలు, రాగద్వేషాదులు ఉంటాయి. లేవు ఇట్లా కాదు, ఉండవు ఇట్లా కాదు, ఉంటాయి. కానీ
అజ్ఞానులకు ఏ విధంగా రాగద్వేషాలు కామక్రోధాదులు అనర్థానికి హేతుకరములో ఆ విధంగా రాగద్వేషాలు జ్ఞానులు ఉండవు. అలహాబాద్లో ఒకసారి శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు మొదలైనటువంటి మహాత్ములందరూ కూడా సమావేశమయ్యి అక్కడ విద్వాన్ అంటే ఎవరు, జ్ఞాని అంటే ఎవరు, అది తేల్చాలి, అది నిర్ణయం చేయాలి అని మహాత్ములందరూ కూర్చొని చర్చ చేశారు. బాగా అక్కడ చర్చ చేసి 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 చివరికి అనేక శాస్త్రాలను బాగా ఉడబోసి నిర్ణయానికి వచ్చారు. ఏమని అంటే జ్ఞానులకు రాగం ఉంటుందా, ద్వేషాలు ఉంటాయా, కోపం ఉంటుందా? ఉంటుంది. ఎందుకుండదు? ఉంటుంది. కానీ అజ్ఞానులకు వలె దృఢంగా ఉండదు. అందుకే జ్ఞాని యొక్క లక్షణం చేశారు. అదృఢ రాగ విదుషో లక్షణం అనే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అదృఢ రాగ దృఢం ఉండదు, అజ్ఞానులకు వలె అభినివేశపూర్వకంగా ఉండదు, ఏదో సామాన్యంగా అలా ఉంటుంది అంతే. ఎవరైనా శిష్యులే కావచ్చు, సాధకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఆశ్రమంలో ఉంటున్నారు, సేవ చేస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు, వారిలో ఎవరైనా తప్పు పని చేశారని అప్పుడు కోపించకుండా ఉండకూడదు కదా. వాళ్ళకి సన్మార్గంలోకి తీసుకురావాలంటే కోపించాలి. ఏ బాబు ఈ విధంగా చేయొద్దు, ఇట్లా చేసుకుంటే నీ కళ్యాణం అవుతుంది, నీ సాధన సరిగ్గా జరుగుతుంది, ఈ విధంగా చేయకూడదు అని కోపించవలసి ఉంటుంది. కానీ ఆ కోపము దృఢం ఉండదు, ఏదో పైకి అలా కోపించినట్టు చేస్తాడు, ఊరుకుంటాడు అంతే. అందుకే అదృఢ రాగ అని చెప్పి. దృఢంగా ఉంటే అది అనర్థానికి హేతు. బాగా కోపం దృఢంగా వచ్చిందనుకో అనర్థానికి కోపం. అందుకే సురేశ్వరాచార్యులు నిష్కర్మ శుద్ధిలో అంటాడు, ఎవరికైతే దృఢమైనటువంటి రాగము, ద్వేషము, కామము, క్రోధము ఉంటాయో అతడు జ్ఞాని అనబడడు అంటాడు. మరి ఎవరతడు? అజ్ఞాని. రాగోలింగమభోదస్య చిత్త వ్యాయామ భూమిషు ఉత షాడ్వలత యస్య తస్యాగ్ని కోటరే తరోహో అని చెప్పినాడు. రాగోలింగమభోదస్య, రాగం అంటే ఆసక్తి, విషయాల యందు ఆసక్తి, లేదా వీరు నావారు అనేటువంటి అభిమానము. ఇది ఏదైతే రాగం ఉన్నదో ఇది దృఢంగా కనుక ఉన్నట్లయితే అతడు జ్ఞాని అనబడడు, మరెవరు? అజ్ఞాని. అటువంటి వానికి జ్ఞానము కలగదు, బ్రాహ్మస్థితి కలగదు, సమదర్శనము కలగదు. ఏ విధంగా ఒక చెట్టు యొక్క తొర్రలో, చెట్టుకు కొన్ని కోకిలు భాగం ఉంటాయి కదా, మధ్య మధ్యలో అక్కడక్కడ కొన్ని చెట్లకు తొర్రలు ఉంటాయి, కోకిలు భాగం. అందులో అగ్ని పడింది అనుకోండి, ఆ చెట్టు తొర్రలో అగ్ని పడింది అనుకో, అప్పుడు ఏమైతే చెట్టు పచ్చగా ఉంటుంది కదా, పచ్చగా ఉండదు, ఎండిపోతుంది. అట్లా ఎవరి అంతఃకరణంలోనైతే రాగం ఉందో, ఎవరి అంతఃకరణంలో ద్వేషం ఉందో వానికి జ్ఞానం ఉండదు, వాడి జ్ఞాని కాదు. అందుకని జ్ఞానికి కూడా రాగద్వేషాలు ఉంటాయి, కానీ అదృఢంగా ఉంటాయి. అందుకనే లక్షణం చేయబడింది అదృఢ రాగ విదుషో లక్షణం. అదృఢంగా ఎవరి యందు రాగము, ద్వేషము ఉంటాయో అతడి విద్వానుల యొక్క లక్షణం. కానీ దృఢమైన రాగము విద్వానుల యొక్క లక్షణం కాదు, అవిద్వాను యొక్క, అజ్ఞాని యొక్క లక్షణం. కాబట్టి ఇక్కడ ద్వంద్వాలు ప్రాప్తమైనప్పుడు వాటి యందు హర్షమును కానీ శోకమును కానీ ప్రకటన చేయడు, సమస్థితిలో ఉంటాడు. యదృచ్ఛా లాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర అని ముందు కూడా మనకు 12వ అధ్యాయంలో చెప్తాడు భగవంతుడు. యదృచ్ఛా లాభ సంతుష్ట, యాదృచ్ఛికంగా అంటే దైవికంగా ప్రారబ్ధానుసారంగా ఎంత ప్రాప్తమవుతుందో దాంతో తృప్తిగా ఉంటాడు అంతే. లేని దాన్ని కావాలని కోరడు, ఉన్నదాన్ని పోవాలని అనడు. జైసా ఆహే తైసా రహే, ఎట్లా ప్రాప్తమైతే అట్లా ఉంటాడు. అందుకని సమదర్శనం అనేది చాలా అత్యవసరం. జ్ఞానికి సమదృష్టి ఉండాలి. అన్ని వస్తువుల యందు ఆ పరబ్రహ్మ ఉందని దర్శిస్తూ, అన్నిటిలో పరమాత్మనే ఉన్నాడని దర్శిస్తూ సమదృష్టి కలిగి ఉండాలి. ఒక మహాత్ముని దగ్గరికి ఒక గృహస్థుడు వచ్చాడు. వచ్చి, స్వామీజీ నాకు భగవంతుని దర్శనం కావాలి అన్నాడు. అందరు అదే కోరుతారు కదా, నాకు భగవంతుని యొక్క దర్శనము కావాలి అంటే ఆ మహాత్ముడు అన్నాడు, చూడు నేనే భగవంతుని అనుకో అన్నాడు. నేనే భగవంతుని అనుకో, ఎందుకంటే మరి సత్యమే కదా, తానెవరు మరి? భగవంతుడే కదా స్వయంగా, పక్క నిజంగా. నన్నంటానవా నిన్నే అనుకుంటున్నావా? నన్నంటానవా నిన్నే అనుకుంటున్నావా? నేను భగవంతునే, నువ్వు భగవంతుడవే. కాబట్టి ఆ మహాత్ముడు చెప్పినాడు, నేనే భగవంతుని అనుకో, ఇంకా భగవంతుని ఎక్కడ చూడబోతావు
అని చెప్తే నేను ఎట్లా భగవంతునైతే స్వామీజీ? నాకు ఊ అంటే ఆ రాదు, ఆ అంటే ఈ రాదు, నాకేం తెలియదు, నేను అజ్ఞానిని ఉన్నా, నేను భగవంతుని ఎట్లయితా? నువ్వెవరు? అదే చెప్తుంది స్వయంగా నీలో కూడా పరమాత్మ ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా. మరి ఆయన దేవుడు ఈయన దేవుడు అని నువ్వు మాట్లాడాలి. అయితే ఆ మహాత్ముడు అన్నాడు, సరే నాయన, నేనే భగవంతుని అనేటువంటి దృఢ నిశ్చయం నీకు కలగకపోతే, నీకు ఎదురుపడినటువంటి వ్యక్తులు కానీ పశువులు, పక్షులు, వస్తువులు ఏదైనా ఉండని, నీకు కనిపించిందల్లా పరమాత్మనే అని ఇట్లా భావన చెయ్యి. ఎదురుగా నీకు ఏది కనపడితే అది ఈశ్వరుడే, పరమాత్మనే అని ఈ విధంగా భావన చేసుకో. సరే స్వామీజీ అనుకున్నాడు, పోయినాడు. ఇక ఏది కనపడితే అదే ఈశ్వరుడు, ఏది కనపడితే అదే ఈశ్వరుడు. వస్తువు ఏదో ఒక జడ వస్తువు కనపడ్డా కానీ ఇది పరమాత్మనే, ఒక కుక్క కనపడ్డా కానీ ఇది పరమాత్మనే అంటాడు. మనిషి కనపడితే పరమాత్మనే అంటాడు. అయితే కొన్ని రోజులకు మళ్ళా ఆ మహాత్ముడు కలిసినాడు. కలిసిన తర్వాత ఏమయ్యా బాగున్నావా? మందులు ఇచ్చాను. స్వామీజీ బాగున్నాను, మీ ఉపదేశం చాలా అద్భుతంగా ఉంది, కానీ అప్పుడప్పుడు ఒక డౌట్ వస్తుంది స్వామి, అప్పుడప్పుడు ఒక సంశయం వస్తుంది. ఏమన్నాయన, చేతన ప్రాణుల్లోనైతే భగవంతుడు ఇంకా ఉండవచ్చు, కానీ జడమైనటువంటి వస్తువుల్లో ఎట్లా ఉంటుంది భగవంతుడు? జడమైన వస్తువులు ఇప్పుడు ఆ కుర్చీ ఉంది, బెంచ్ ఉంది, బల్ల ఉంది, ఆ రాయి, రప్ప ఇవన్నీ ఉన్నాయి కదా, అందులో భగవంతుడు ఎలా ఉంటాడు? నాకు కొద్దిగా సందేహం ఉంది స్వామి. అయితే నువ్వు ఒక పని చేయి, నీకు కనపడే దానిలో ఈశ్వరుని దర్శనం కాకపోతే చూసేవాడే ఈశ్వరుడు అనుకో. దృశ్యము కనపడేదంటే దృశ్యం లోపల నీకు భగవంతుని యొక్క దర్శనం కాకపోతే ద్రష్ట ఎవరైతే ఉన్నారో, చూసేవాడు, తెలుసుకునేవాడు, వాడే పరమాత్మ పో అంట. ఇట్లా చూడు. ఇప్పుడు ఈ ప్రకారంగా చూడు. చూసేవాడు ఎవడు? పరమాత్మనే. చూడబడేది దృశ్యము, ఎందుకంటే నామరూప ప్రపంచం అది మిథ్యా ఉన్నది, అది పరమాత్మ ఎట్లయితుంది? అది కాలాంతరంలో నాశనమైపోతుంది కదా. ఈ శరీరం కానీ ఈ వస్తువులు కానీ ఇవి కాలాంతరంలో నాశనమైపోతాయి. అవి ఎట్లా పరమాత్మ అవుతాయి? అవి మిథ్యా ఉన్నాయి, కల్పితములు ఉన్నాయి. అందుకని అధిష్టానమైనటువంటి పరమాత్మ ఉన్నాడు, చూసేవాడే పరమాత్మ అని ఈ విధంగా సాధన చెయ్యి. చూసేవాడంటే మనం శాస్త్రాల్లో వింటూ ఉన్నాము, భగవంతుడు అన్నిటినీ చూస్తూ ఉంటాడు కదా. మనం మనసులో కూడా ఏమనుకునేది కూడా అతనికి తెలుస్తుంది అని విన్నారా ఎప్పుడన్నా? ఇట్లా ఎవరన్నా అనంగా విన్నారా? మన మనసులో కూడా మనం సంకల్పం చేసింది కూడా పరమాత్మకు తెలుస్తుంది. విన్నారా ఎప్పుడన్నా? అంటారు కదా, మామూలుగా ఏం తెలియని కూడా అంటారు, అరే నువ్వు పాపకర్మ చేయకురా, భగవంతుడు చూస్తుండరా అని అంటారా లేదా? కొందరు చాటుగా పాపం చేస్తారు, నేటుగా చేయరు, చాటుగా పాపం చేస్తారు. చేస్తారా లేదా? అందరు ఎదురుగా తాగితే ఎవరైనా అనుకుంటారని వాడు చాటుగా పోయి తాగుతాడు. వాడు పాపం చేస్తాడా లేదా? వాడు అనుకుంటాడు ఎవ్వరు చూస్తలేరు అనుకుంటాడు, భగవంతుడు చూస్తాడా లేదా? మరి చెప్పలేదు మీరు భగవంతుడు చూస్తాడని కదా. ఈ కథ లోపల ఇంకో కథ చెప్తా. ఒక గురువు దగ్గర 2 శిష్యులు ఉండేవారు. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి గురువు దగ్గర సాన్నిధ్యంలో ఉండి అన్ని శాస్త్రాలన్నీ అధ్యయనం చేశారు, బాగానే నేర్చుకున్నారు. మళ్ళీ ఇతరులకు కూడా కథ చెప్తారు, వాళ్ళు సత్సంగం చెప్తారు వాళ్ళు. అయితే ఇక ఆ గురువు గారు వృద్ధుడైపోయాడు, శరీరాన్ని వదిలేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక రేపో మాపో అన్నట్టు ఉన్నాడు. అప్పుడు గురువు గారికి అనిపించింది, ఈ మఠానికి ఒకరిని నియమించాలి కదా, శరీరం ఉన్నప్పుడే ఒకరిని నియమించాలి, లేకపోతే పోయిన తర్వాత కొట్లాడుకుంటారు అందరూ. ఇట్లా కొట్లాటలు అవుతున్నాయా లేదా మఠాలల్లో? మీరు వింటున్నారా లేదా? కొట్లాడుకుంటారు. ఆ గురువు పోయిండంటే నేను శిష్యుని, నా గురువు అంటే నా గురువు, నాకే కావాలంటే నాకే కావాలి. చెప్పులతో కొట్టుకున్నారండి ఒక చోట, ఇక్కడ కర్ణాటకలో. నేనే గురువును, నా గురువు నన్ను ప్రేమించేవాడు, నాకు అన్నీ చెప్పేవాడు. ఇట్లా ఒకరికొకరు కొట్టుకున్నారు పీఠం కోసం. అయితే మరి ఆ మహాత్ముడు ఉన్నప్పుడే ఎవరన్నా నియమిస్తే ఈ గడువ ఉండదు కదా అని విచారించాడు. విచారించి 2 శిష్యులు ఉన్నారు, మరి 2లో ఎవరిని నియమించాలి అంటే వాళ్ళు యోగ్యత చూడాలి కదా. పీఠాన్ని ముందు దాన్ని నడిపేటువంటి యోగ్యత ఈ 2లో ఎవరిలో ఉంది చూడాలని. అప్పుడు 2 ఫలాలు ఇచ్చాడు, వానికోటి వీనుకో. ఫలాలు ఇచ్చి, నాయనలారా ఎవరు చూడని చోట మీరు ఈ ఫలాన్ని తినిరండి అన్నాడు. ఇక ఒకడు పోయాడు, తలుపులు కిటికీలు అన్నీ మూసేసాడు, రూమ్లో గదిలో కూర్చున్నాడు, తిన్నాడు, వచ్చాడు. ఎవరు చూడని చోట తినమన్నాడు కదా గురువు గారు, తిన్నాడు, వచ్చాడు. ఇక 2వ వాడు
ఆ ఫలాన్ని చేతిలో పట్టుకొని అంతటా తిరుగుతూ ఉన్నాడు. ఎవరు చూడని చోట తినాలి, ఎక్కడ తినాలి అని తిరిగిండు. ఆ ఫలాన్ని అట్లే చేతిలో పెట్టుకొని వచ్చాం. ఏం నాన్న ఫలం తినలేదు స్వామి. ఎందుకు తినలేదు నాయన? స్వామీజీ, సరే ఎవరైనా మనుషులో పశువులో పక్షులో చూడని చోట అనేది దొరుకుతుంది, కానీ ఈశ్వరుడు చూడని చోటు ఉందా ఎక్కడైనా? ఎవరు చూడకున్నా కానీ ఈశ్వరుడు చూస్తున్నాడు కదా. మరి ఎవరూ చూడకుండా తిని రమ్మన్నారు. మరి ఈశ్వరుడైతే చూస్తూనే ఉన్నారు, మరి ఎట్లా తినాలి? ఇతరులు ఎరగకున్నా ఈశ్వరుండి ఎరుగడా విశ్వదాభిరామ వినురవి. మంది కళ్ళు కట్టడానికి వస్తుంది, కానీ ఈశ్వరుని కళ్ళు కట్టగలవా? ఎందుకు? ఎక్కడ లేడని అతడు అణువణువులో ఉండి అన్నిటిని ప్రకాశిస్తున్నాడు, చూస్తూ ఉన్నాడు. మనం మనసులో కూడా ఏమనుకుంటున్నాము అనేది కూడా ఈశ్వరునికి తెలుసు. మనం అనుకుంటున్నాము, ఎవరికైనా మాటలంటే అది పాపం అంటారు, ఎవరైనా కొడితే అది పాపం అంటారు. కానీ మనసులో అనుకుంటే పాపం కాదు కదా. అనుకుంటే కుదరదు. ఎందుకు? మనసులో కూడా ఇతరుల గురించి కీడును తలంచావనుకో, అది కూడా చూస్తాడు, అది కూడా పాపంలో గణనైతుంది. ఎందుకు? ఈశ్వరుడు ద్రష్ట ఉన్నాడు, సర్వసాక్షి ఉన్నాడు. అప్పుడు ఆ విద్యార్థిని ఎక్కడైతే భగవంతుడు లేడు అనేది లేదు, భగవంతుడు అంతటా ఉన్నాడు, సర్వమును చూస్తూ ఉన్నాడు అనే దృష్టి ఏ విద్యార్థికి ఉందో, ఆ ఫలాన్ని తినకుండా ఎవడైతే తెచ్చాడో వానికే ఆ పీఠాన్ని ఇస్తున్నాడు. ఎందుకు? సర్వత్రా ఈశ్వరుని చూస్తున్నాడు అతడు. ఈశ్వరుడు లేని చోటెక్కడ? ఈశ్వరుడు ఎవరు చూడకుండా ఫలం తినమనంటే చూడని స్థలమే ఉన్నది. ఈశ్వరుడు అంతటా చూస్తాడు. అంటే అతనికి సర్వత్రా ఈశ్వర భావం ఏర్పడింది. అంటే ఇటువంటి భావం కలిగిన వాడు రేపు ఆశ్రమాన్ని కూడా చక్కగా నడపగలుగుతారు. ఎందుకంటే ఆశ్రమానికి అనేక మంది వస్తారు, భక్తులు వస్తారు, అభక్తులు వస్తారు, మంచివారు వస్తారు, చెడ్డవారు వస్తారు కదా. మొన్న కూడా వచ్చే కదా, వాడు అనేక రకాలు వస్తారు. వచ్చినప్పుడు అందరిలో కూడా భగవంతుని దర్శించగలిగేటువంటి స్తోమత ఉండాలి ఆశ్రమ పీఠాధిపతి. వాడే యోగ్యుడు ఉంటాడు. ఇప్పుడు ఆ విధంగా ఏదో అడ్డదిడ్డ ప్రశ్నలు వేసాడు అనుకో, వేయడం వల్ల అతని తప్పు కాదు, అది అతనికి యోగ్యులైనటువంటి మార్గదర్శకులు దొరకలేదు, అతనికి మార్గదర్శనం చేసేవాళ్ళు దొరకలేదు. అందుకని ఆ విధంగా అతడు అంటున్నాడు, ఆయన తప్పే ఉన్నది అక్కడ అని. ఈ విధంగా సమభావన కలిగి ఉండాలి. అటువంటి వాడే మఠాన్ని చక్కగా నడపగలరు, నిర్వహించగలరు అని అతనికి మఠాన్ని ఇచ్చి మఠాధికారిని చేసినాడు. ఆ తర్వాత శరీరాన్ని వదిలిపెట్టినాడు ఆయన. అట్లా మనం సర్వత్రా ఎవరైతే చూస్తున్నారో, ద్రష్ట ఎవరో, సాక్షి ఎవరో అతడే ఈశ్వరుడు అని ఈ విధంగా భావన చెయ్యి అని గురువు చెప్తే, ఇప్పుడు చూసేవాడు ఎవరు వాడిని దొరకబట్టాలి, తెలుసుకునేవాడు ఎవరు వాడిని పట్టాలి. చెప్పు, ఇప్పుడు ఎవరు చెప్పండి? ఈశ్వరుడు కదా. ఈశ్వరుడు ఎక్కడో పరోక్షంగా ఉన్నాడు ఈశ్వరుడు, కానీ ప్రత్యక్షంగా ఇక్కడే ఉన్నాడు కదా. పరోక్షంగా అంతటా ఉన్నాడు, కానీ ప్రత్యక్షంగా ఇక్కడే ఉన్నాడు కదా. ఇప్పుడు నీ మనసులో సంకల్పము, వికల్పము, కామము, క్రోధము, సుఖము, దుఃఖము ఇవన్నీ కలుగుతుంటాయే, అవన్నీ తెలుసుకుంటున్నాడా లేదా? తెలుస్తున్నాయా లేదా మీకు? మరి ఇప్పుడు ఈశ్వరుడు ఎవడు? ద్రష్ట ఎవడో, సాక్షి ఎవడో ఈశ్వరుడు అతడు. మరి ఇప్పుడు ఇది తెలుసుకునేవాడు ఎవడు? నువ్వే కదా. మరి ఈశ్వరుడు ఎవడు? ధైర్యం వస్తలేదు. నేనే ఈశ్వరుని అని గట్టిగా అనండి ఒకసారి. వెరీ గుడ్. నేను అనుమంటే అన్నారు, కానీ లోపల నుంచి అనలే కదా. చూసారా? ఇప్పుడు ద్రష్ట ఈశ్వరుడు, ఆ ద్రష్టను చూడు, అతడే ఈశ్వరుడు అని గురువు గారు చెప్పారు. ఇప్పుడు ద్రష్టను నేనని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఈశ్వరుడు ఎవరు? స్వయంగా తానే అన్నాడు. మరి ఈశ్వరుని నేను చూడదలుచుకున్నాను, నాకు ఈశ్వరుని చూపెట్టు అని ప్రశ్న చేశాడు కదా మొట్టమొదటి గురువుకు. ఇప్పుడు చూసిండా లేదా? ఈశ్వరుని దర్శనం అయిందా లేదా? తానే స్వయంగా ఈశ్వరుడు ఉన్నాడు కదా. అయితే ఈ నిశ్చయం కలగాలంటే దీనికి వైరాగ్యం బాగా ఉండాలి, వివేకం ఉండాలి, సాధన బాగా చెయ్యాలి. అటువంటి వానికి ఈ విధంగా నిశ్చయం కలుగుతుంది. కానీ కొందరు దృఢ వైరాగ్యం లేదు, ఎక్కువ వివేకం లేదు, కానీ శ్రద్ధ మాత్రం ఉంది, భగవంతుడు అంటే శ్రద్ధ ఉంది. అటువంటి వానికి సర్వత్రా బ్రహ్మ దర్శనం చేయాలి, సర్వత్రా ఈశ్వర దర్శనం చేయాలి. దృశ్య పదార్థాలు ఏవేవి కనపడుతున్నాయో వాటిలో అంతటా పరమాత్మే ఉంది. సర్వం కల్విదం బ్రహ్మ వాసుదేవ సర్వమితి బ్రహ్మైవేదం సర్వం ఐతదాత్మవిదం సర్వం అని ఈ విధంగా ప్రతి వస్తువులో కూడా సర్వత్రా ఆ పరమాత్మనే ఉన్నాడని ఎదురుగా కనపడే దానిలో ఈశ్వరుని దర్శించాలి. ఎవరికైతే దృఢ వైరాగ్యం ఉందో అతడు నేనే ఈశ్వరుని అని నిశ్చయం చేసుకోవాలి. ఇట్లనైనా ఈశ్వరుని దర్శించవచ్చు, అట్లనైనా ఈశ్వరుని దర్శించవచ్చు. ఎందుకంటే కనపడేది ఏదో అది దృశ్యము,
ఆ దృశ్యము ఏదైతే ఉందో అది మిథ్యా పదార్థము. నామరూపాలు కనపడుతున్నాయి మనకు, అవి సత్యములు కావు, మిథ్యా పదార్థాలు. ఆ మిథ్యా పదార్థాలకు అధిష్టానం ఏదైతే ఉందో ఆ అధిష్టానమే ఆ మిథ్యా పదార్థాల యొక్క వాస్తవ స్వరూపము. ఏ విధంగా మసక చీకట్లో పాము కనపడింది, ఆ పాముకు ఆధారము అధిష్టానం ఎవరు? అక్కడ తాడు ఉంది, ఆ తాడే పాము వలె కనపడింది. పాము అనేది ఒకటి లేదాడ, తాడే పాము వలె కనపడింది. అట్లా ఇప్పుడు ఈ కనపడేటువంటి దృశ్యజాతం అంతటికి కూడా అధిష్టానం ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మనే మనకు ఈ నామరూపాల్లో గోచరిస్తున్నాడు అన్నప్పుడు ఈ నామరూపాల్లో గోచరించేది ఎవరు? పరమాత్మనే. ఈ రూపంలో చూడు, నువ్వు దృశ్యమంతా కూడా పరమాత్మనే అని ఈ విధంగా చూడు. అయితే ఈ దృశ్యమంతా కూడా ఈశ్వరుడే అనేటువంటి దృష్టి భక్తునికి ఉంటుంది. నేనే ఈశ్వరుని అనేటువంటి దృఢ నిశ్చయము జ్ఞానికి ఉంటుంది. ఏ విధంగా చూసినా కానీ ఏం ఆపత్తి లేదు. దృశ్య రూపంలో ఉన్నది పరమాత్మని చూసినా అది కూడా సమదర్శనమే. నేనే పరమాత్మనని చూసినా కూడా ఇది కూడా సమదర్శనమే. సమం అంటే బ్రహ్మం, బ్రహ్మం అంటే ఒకడే ఒకడు ఉన్నాడు, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఆ ఒకరెవరు? నేనే. నాకంటే వ్యతిరేకంగా మరొక వస్తువు లేదు. యద్ యద్ దృశ్యతే తత్ అనిత్యం, యద్ దృశ్యం తద్ అనిత్యం. ఏది కనపడుతుందో అది లేదు వాస్తవంగా, ఏది చూస్తుందో అది ఎప్పుడూ ఉంటుంది, అది చైతన్యం, అది నా యందు ఉన్నది నేనే అనేటువంటి దృష్టి జ్ఞాని దృష్టి. అంతటా బ్రహ్మమే ఉంది అనే దృష్టి భక్తుని యొక్క దృష్టి. ఏవి దృష్టిని పెట్టి చూసినా కానీ మనకేమో ఆపత్తి, ఆ బ్రహ్మ దర్శనం అవుతుంది. కాబట్టి ద్వంద్వాతీతుడై ఉండాలి. ఇది జ్ఞానికి ఉండవలసినటువంటి మొదటి లక్షణం. ఇక అనాసక్తి అనేది రెండవ లక్షణం జ్ఞానికి. ఆసక్తి లేకుండుట. దానికి శ్లోకం చెప్పినాడు 21. చదవండి. బాహ్య స్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. బాహ్య స్పర్శేషు, బాహ్యమైనటువంటి స్పర్శలు. స్పర్శలు అంటే స్పృశ్యంతే ఇది స్పర్శాహ. ఏవి స్పృశింపబడతాయో అంటే ఇంద్రియాల చేత ఏవి స్పృశింపబడతాయో అంటే విషయాలు. విషయాల చేత ఇంద్రియాలు సంబద్ధమైనప్పుడే మనకు ఆ విషయాల ద్వారా అనుకూలం ఉన్నాయని తెలిస్తే సుఖం కలుగుతుంది, ప్రతికూలం ఉన్నాయని తెలిస్తే దుఃఖం కలుగుతుంది. అందుకని బాహ్య స్పర్శలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి విషయాలు. వాటి యందు ఎవరికైతే అసక్త అంటే ఆసక్తి లేదో అటువంటి ఆత్మ మనస్సు, ఎవరి మనసునందు బాహ్య విషయాల యందు ఆసక్తిని చూపదో, ఎవరికి బాహ్య విషయాల యందు ఆసక్తి లేదో, మరి ఆత్మయందు ఏ సుఖం కలుగుతున్నదో ఆ సుఖమును అతడు పొందుతున్నాడో కదా, తన యందు ఏ సుఖాన్ని అనుభవిస్తున్నాడో ఆ సుఖం అనేది బాహ్య విషయాల యందు లేదు అని తెలుసుకొని బాహ్య విషయాల యందు ఆసక్తిని పొందకుండా తన యందే తన సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఏ విధంగా మన ముఖాన్ని చూసుకొనే మనం అద్దంలో మన ముఖాన్ని చూసుకొని మనమే సంతోషపడతాం, పొట్టు పెట్టుకుంటాము, వెంట్రుకలు సరి చేసుకుంటాము, పౌడర్లు వేసుకుంటాము, ఏదేదో చేస్తాము. అలా మన ముఖాన్నే మనం చూసి ఆనందపడతాం. అట్లా జ్ఞాని అనేటువంటి వాడు బాహ్య సుఖాల యందు ఆసక్తిని పెట్టుకోక తన సుఖం నందే తాను రమిస్తుంటాడు. ఆ సుఖము అంతర్ముఖమైతే తన యొక్క అంతఃకరణాన్ని, తన మనస్సును ఆత్మాకారం చేసి ఎప్పుడైతే అంతర్ముఖమయ్యి ఆ స్వరూపం నందే స్థిరపడతాడో అప్పుడు తనకు ఆత్మానుభూతి కలుగుతుంది. కళ్ళు మూసుకోండి, మనసును బయటకు పోనీయకండి. బయట ఆ ఇళ్ళమల్లి తిరుగుతుంది కదా, ఇది అక్కడ ఇక్కడ మనసు కోతి కదా, ఇది కోతి అనండి, దీన్ని కుక్క అనండి. అక్కడ ఇక్కడ పరుగులు తీస్తుంది. దాన్ని ఏం చేయండి, తీసుకురండి లోపలికి తీసుకొచ్చి మన స్వరూపాన్ని విషయం చేయండి. నేను ఈ మనస్సుకు కూడా సాక్షినున్నాను, ఇంద్రియాలకు ద్రష్టనున్నాను, శరీరానికి ద్రష్టనున్నాను, ఇవన్నీ నాకంటే వేరే ఉన్నాయి, నేను వాటికంటే వేరే ఉన్నాను. ఘటాన్ని చూసేవాడు ఘటం కంటే భిన్నంగా ఎట్లా ఉంటాడో ఈ ఇంద్రియాలను, దేహాన్ని, ప్రాణాన్ని, మనస్సును, బుద్ధిని, బాహ్య విషయాలను అన్నిటినీ చూసేటువంటి వాడిని నేను వేరే ఉన్నాను. ఘటద్రష్ట ఘటాద్భిన్న సర్వథా న ఘటో యథ దేహద్రష్ట తథా దేహో నాహమిత్యవధారయ అని
జగద్గురు శంకరాచార్యుల వారు చెప్పిన ప్రకారంగా ఈ దేహాన్ని, మనస్సును, ఇంద్రియాలను అన్నిటినీ చూసేటువంటి నేను వేరుగానే ఉన్నాను. ఎట్లా ఉన్నాను? వాటితో సంబంధం లేనివాడనై, అసంగుడనై ఉన్నాను. నిరవయవ స్వరూపుడనున్నాను, నిరాకార స్వరూపుడనున్నాను, నిష్క్రియ స్వరూపుడనున్నాను, సర్వవ్యాపకుడనై ఉన్నాను, సాక్షిని ఉన్నాను, కూటస్థుని ఉన్నాను అని ఈ విధంగా నీ స్వరూపాన్ని చింతన చేస్తూ 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 స్వరూపాకారాన్ని ఆ మనసును చేసినట్లయితే, ఎప్పుడైతే మనసు అక్కడి నుంచి కదలకుండా స్థిరపడుతుందో అప్పుడు మీకు ఒక విలక్షణమైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఒక విలక్షణమైనటువంటి సుఖము ప్రతీతి అయితే ఆ సుఖం ఎక్కడిదో కాదు, మీ సుఖమే స్వరూపం. స్వయంగా నీవే సుఖరూపుడే ఉన్నావు, కానీ తెలుస్తలేదు. మనం నేనే సుఖరూపుణ్ణి అని తెలుస్తలేదు. ఎందుకంటే విషయ సుఖాలలో మన సుఖము మిశ్రితమైపోయింది. మనం అనుకుంటున్నాము బాహ్య విషయాల నుంచి సుఖం వస్తుంది అనుకుంటాం. ఏ విధంగా ఒక ఆయనకు ఒక కుమారుడు ఉండే, అతన్ని గురుకులంలో చేర్చాడు. అధ్యాత్మ విద్య, బ్రహ్మ విద్య నేర్చుకుని రానాయన అని గురుకులంలో చేర్చాడు. అతడు గురుకులంలో గురువుల ద్వారా చక్కగా వేద పఠనం చేస్తున్నాడు, వేదాంత గ్రంథాల అధ్యయనం చేస్తున్నాడు, సాధన చేస్తూ ఉన్నాడు. అయితే ఒకసారి అతనికి తన కుమారుని చూడాలి అని అనిపించింది. చాలా రోజులైంది నా కుమారుని చూడకుండా, ఇప్పుడు ఒకసారి చూడాలి అని అతడు గురుకులానికి పోయాడు. తండ్రి పోయేసరికి అక్కడ అనేక మంది పిల్లలు ఉంటారు, ఇతని కుమారుడు ఒక్కడే కాదు. అయితే అందరి పిల్లలతో కలిసి తన కుమారుడు వేద పఠనం చేస్తూ ఉన్నాడు. శం నో మిత్ర శం వరుణ శం నో భవత్పర్యమా అని వేద పఠనము చేస్తూ ఉన్నాడు. అయితే అందరి యొక్క ధ్వని కలిసి వినపడుతుంది కదా. ఒక్కని ధ్వని వినపడుతుందా సపరేట్గా? అందరి ధ్వని వినపడుతుంది. ఆ అందరి ధ్వనిలో ఇది నా కుమారుని యొక్క ధ్వని అని గుర్తుపడతాడా? పట్టలేడు. మరి కుమారుని ధ్వని ఉందా లేదా అందులో? వాడు కూడా వేద పఠనం చేస్తున్నాడు, వాని ధ్వని కూడా ఉంది అందులో. కానీ ఇది నా కుమారుని యొక్క ధ్వని అని గుర్తుపట్టలేకపోతుంది. ఎందుకు? సామూహికమైనటువంటి ధ్వనిలో అతని ధ్వని అది అభిభూతమైంది, స్పష్టంగా తెలుస్తలేదు, గుర్తుపట్టలేకపోతున్నాడు. అదేవిధంగా మనము స్వయంగా ఆనంద రూపంలో ఉన్నాము, సుఖరూపంలో ఉన్నాము. కానీ ఈ వైషయిక సుఖాలు ఏవైతే ఉన్నాయో, ప్రాపంచిక సుఖాలు ఏవైతే ఉన్నాయో, మనము బయటనే సుఖాలు ఉన్నాయి, అవే సుఖములు అని అనుకొని భ్రాంతిలో పడుతున్నాము. ఆ సుఖాల మధ్యలో మన స్వరూప సుఖము తెలియకుండా పోయింది. బయట నుంచి వచ్చే సుఖం కూడా మన సుఖమే, మన స్వరూప సుఖమే. బయట విషయాల్లో ఎక్కడ సుఖం లేదు. కానీ అక్కడ ఉన్నట్టు వల్ల మనకు భ్రాంతి అవుతుంది. ఏ విధంగా? మన ముఖం మన మెడ మీదనే ఉంది, కానీ అద్దంలో చూస్తున్నాం. మనం అద్దంలో ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అద్దంలో ఉందా మన ముఖం? ఎక్కడుంది? మన మెడల మీదనే ఉంది, అంతే కదా. కానీ అద్దంలో ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. సరే, మనకైతే భ్రాంతి కలగది, ఎందుకంటే మనం వివేకులం కాబట్టి. అద్దంలో నా ముఖం ఉందని అనుకుంటామా? కనపడుతుంది, కానీ ముఖం అందులో లేదు, ఇక్కడే ఉందని తెలుసు. వాళ్ళు అక్కడే ఉందంటే బొట్టు అక్కడే పెట్టాలి మనం కదా. ఒకవేళ అద్దంలోనే నా ముఖం ఉందని అనిపిస్తే బొట్టు ఎక్కడ పెట్టాలి? అక్కడే పెట్టాలి. అక్కడ పెట్టవు, ఇక్కడనే పెట్టుకుంటావు. ఎందుకంటే ముఖం ఇక్కడే ఉందని నీకు నిశ్చయం ఉంది. మనకు భ్రాంతి లేదు. కానీ అదే కుక్కలు చూసినాయి అనుకో, ఒక పెద్ద అద్దం ఉంది ఎదురుగా, ఆ అద్దంలో ఎదురుగా కుక్క వచ్చింది. కుక్క వచ్చేసరికి దానికి ఒక కుక్క కనపడుతుంది అక్కడ. అప్పుడు అది అనుకుంటుంది నాకంటే వేరే వీడియో ఎక్కడి నుంచి వచ్చాం. ఇక దాని మీద కలిపడుతుంది, గో అని మొరుగుతుంది కదా, దానికి భ్రాంతి అయింది కదా. అట్లా మనకు కూడా శబ్దాల విషయాల్లో సుఖం ఉన్నదని భ్రాంతి అయింది, కానీ సుఖం లేదు అక్కడ. ఆ కుక్కకు అద్దంలో ఇంకొక కుక్క ఉందని భ్రాంతి అయిందా లేదా? ఆ కుక్క ఉందా అక్కడ? లేదు. తన ప్రతిబింబమే అక్కడ కనపడితే అద్దంలో మరొక కుక్క ఉందని భ్రాంతి అయింది. అట్లా మన సుఖమే విషయాల ద్వారా వస్తూ ఉంటే మనకు అనిపిస్తుంది విషయాల ద్వారానే సుఖం వస్తుంది అని మనకు అనిపిస్తుంది. కానీ వాస్తవంగా విషయాలలో సుఖం లేదు, ఒట్టి భ్రమ. సుఖస్వరూపంలో మనమే ఉన్నాము, మన సుఖమే అక్కడ ప్రతిఫలించి ప్రతీతి అవుతుంది. అట్లా అందుకని నేనే సుఖరూపుణ్ణి, నేనే సద్రూపుణ్ణి, నేనే చిద్రూపుణ్ణి అని సత్తు చిత్తు ఆనంద రూపుణ్ణి నేనే అని ఈ నిశ్చయానికి రావాలి. అది ఎప్పుడైతే దృఢ నిశ్చయం అవుతుందో అప్పుడు మన దుఃఖం పోతుంది, సంసార దుఃఖం పోతుంది.
ఆ నిశ్చయం కానంత వరకు దుఃఖాలే దుఃఖాలు. ఇక దుఃఖాలకు తెంపే ఉండదు అనుకోండి, వాటికి పులి స్టాపే ఉండదు. దుఃఖం వెనుక దుఃఖం, దుఃఖం వెనుక దుఃఖం వస్తూనే ఉంటాయి. ఎంతవరకు నీకు నిశ్చయం కాదో అంతవరకు దుఃఖాలు తప్పవు. ఎప్పుడైతే నేనే సచ్చిదానంద రూపని, నాకంటే అన్యమైనటువంటి వస్తువు లేనే లేదు, ఉన్నది ఒకటే ఒక పరబ్రహ్మ వస్తువు, అది నేనే అని నిశ్చయమైన తర్వాత దుఃఖం కలగడానికి అవకాశమే లేదు. దుఃఖం ఎప్పుడు కలుగుతుంది? రెండో వస్తువు ఉంటే దుఃఖం కలుగుతుంది, అంతే కదా. రెండో వస్తువు ఉంటే, అది ప్రతికూలమనే జ్ఞానం ఉంటే నీకు దుఃఖం కలుగుతుంది. ద్వితీయాద్వై భయం భవతి, యద్ ఉదరం అంతరం కురితే అతతస్య భయం భవతి. రెండో వస్తువు ఉంటే దానివల్ల నాకు దుఃఖం కలుగుతుందని ప్రతికూల జ్ఞానం అయితే అప్పుడు దుఃఖం కలుగుతుంది. నీకంటే రెండో వస్తువు లేనే లేదు, మరి దుఃఖం ఎందుకు కలుగుతుంది? మరి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? గాఢ నిద్రలో, గాఢ నిద్ర పోతుందా కుర్చీలో ఏమి? ఇప్పుడు నేను ఏమన్నా నీకు వచ్చిందా? ఎందుకు వస్తుంది? నువ్వు లేనే లేవు ఈడ కదా. చూసారా? ఇప్పుడు ఆమెకు నేనేం చెప్పింది వినపడలేదు. నేను ఏం చెప్పింది వినపడలేదని అంటుంది, కానీ నేను లేను అంటుందా? నేను లేను అని అన్నదా? నాకు వినపడలేదన్నది, నాకు వినపడలేదన్నదే కానీ నేను లేనన్నదా? అనలేదు కదా. అంటే తాను ఉన్నది కదా, తాను ఉంది కానీ ఆమెకు ఏమీ లేదు, ఆమె కంటే భిన్నంగా ఏమీ లేదు. చూడు, తాను ఒక్కతే ఉన్నది అక్కడ. అప్పుడు ఆమెకు బాహ్య ప్రపంచమే తెలియలేదు. బాహ్య ప్రపంచం తెలిస్తే నేను అన్న మాట వినబడుతుండే. లేదు, చూడు, ఒక్కతే ఉంది అక్కడ. నిద్రపోయింది, ఒక్కతే ఉంది, ప్రపంచం లేదు. చూసారా? మరి ఒకవేళ ఈ ప్రపంచం సత్యమైతే నువ్వు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ ప్రపంచం నీతో ఉండాలి. బాగా విచారం చేయండి. ఒకవేళ ఈ బాహ్య ప్రపంచము సత్యమే అయితే నువ్వు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ ఈ ప్రపంచం ప్రతీతి ఉండాలి. కానీ గాఢ నిద్రలో లేదే, నువ్వు ఉన్నావు కానీ ప్రపంచం లేదు. మరి ప్రపంచం సత్యమా, నువ్వు సత్యమా? ఏది సత్యం చెప్ప? నేనే సత్యం అని గట్టిగా చెప్పు కదా, నీ మూల్యం పోతుంది. సత్యమే కదా, నేనే సత్యము, ఈ ప్రపంచం లేదు. గాఢ నిద్రలో ఎక్కడుంది ప్రపంచం? అట్లే ఈ ప్రపంచం ఎప్పుడూ లేదు. ఆదావంతేచ యన్నాస్తి వర్తమానేపి తత్తథా వితత సదృశా సంత అవితత ఇవలక్షితా అని గౌడపాదాచార్యులు. ఎవరంటే శంకరాచార్యుల యొక్క గురువు పేరేంది? గోవింద భగవత్పాదులు. ఆయన గురువు పేరేంది? గౌడపాదాచార్యులు. శంకరాచార్యుల యొక్క తాత. ఆయన చెప్పినాడు, మాండుక్య ఉపనిషత్తుకు 12 మంత్రాలకు దాదాపు 200 మీద కారికలు రాశాడు, శ్లోకాలు రాశాడు. ఆయన చెప్పినాడు, ఆది యందు అంతం నందు ఏది లేదో అది కనపడుతున్నప్పుడు కూడా లేనిదే. నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రపంచం కనపడతలేదు, లేచిన తర్వాత కనపడుతుంది. మళ్ళీ గాఢ నిద్రలోకి పోయిన తర్వాత కనపడకుండా పోతుంది. మొదట్లో లేదు, చివరిలో లేదు, మధ్యలో కనపడుతుంది. ఏది మధ్యలో మాత్రం కనపడుతుంది, మొదట్లో లేకుండా చివరిలో లేకుండా ఏది ఉంటుందో అది పూర్తిగానే లేదని తెలుసుకో. పూర్తిగానే లేదని తెలుసుకో. సత్యం కాదు అది. ప్రతీతి మాత్రంగా కనపడినప్పటికీ కూడా అది కాదు, వాస్తవం లేదు. కనపడినంత మాత్రం సత్యం ఉంటుంది? ఏమి ఉండదు. స్వప్నం కనపడుతుంది, సత్యమా? కనపడతలేదా? కనపడుతుంది. కనపడినంత మాత్రం సత్యమా? కాదు. నువ్వు నిద్ర పోకముందుకు స్వప్నం లేదు, నిద్ర నుంచి లేచిన తర్వాత స్వప్నం లేదు, మధ్యలో నిద్రలో ఉన్నప్పుడు కనపడింది. ఆది యందు లేదు, అంతంలో లేదు. నిద్ర పోకముందుకు లేదు, నిద్ర నుంచి లేచిన తర్వాత లేదు, మధ్యలో నిద్రలో ఉన్నప్పుడు కనపడింది. సత్యం అంటారా దానికి? సత్యమా? స్వప్నం కాదు. పక్క గట్టిగా నిశ్చయమైంది కదా. మరి ఎప్పుడైతే స్వప్నము మధ్యలో కనపడి మాయమయ్యేది సత్యం కాదనుకున్నారో, మరి ఇది ఎట్లా సత్యం అనుకుంటున్నారు? ఇది కూడా గట్టిలే ఉంది కదా. ఇది ఒకసారి కనపడుతుంది, ఒకసారి లేకుండా పోతుంది, ఒకసారి కనపడుతుంది, ఒకసారి లేకుండా పోతుంది. మరి ఇది ఎట్లా సత్యం అవుతుంది? ఇది ఉన్నా లేకున్నా నేను ఉన్నాను, నేను సత్యం అని పక్కా నిశ్చయం చేసుకో. అది నువ్వు. కాబట్టి ఎప్పుడైతే నాకంటే భిన్నంగా మరొక వస్తువు లేదు అని నిశ్చయం అవుతుందో అదే బ్రాహ్మీ స్థితి, అదే అప్పుడు ఇంకా నీకు రాగద్వేషాలు ఉండవు, కోపతాపాలు ఉండవు, ఏది ఉండదు, ఏం లేనే లేదు. లేని దానికి ఈ ఉరుకులాట, ఈ పరుగులు ఎందుకు? రాగద్వేషాలు ఎందుకు? ఒకసారి ఒక కోమటి ఇంటికి ఒక అతిథి వచ్చాడు, మహాత్ముడు. ఆ కోమటికి అలవాటు, ప్రతిరోజు ఒక అతిథికి భోజనం పెట్టే అలవాటు అన్నమాట. అతిథికి భోజనం పెట్టకుండా తను భోజనం చేయడు. అమ్మగారు ఇంట్లో వంట తయారు చేసింది, భగవంతుడికి నైవేద్యం పెట్టింది. తర్వాత ఏమండి భోజనం చేయండి అని అంటే అతడు రాడు, కిచెన్లోకి రాడు, మొదలు బయటకు పోతాడు, వీధుల్లోకి పోతాడు. ఎక్కడైనా సాధువు ఉన్నాడా, మహాత్ముడు ఉన్నాడా, భిక్షు ఉన్నాడా, కనీసం ఒక బిచ్చగాడు ఎవడన్నా ఉండని
వాడిని తీసుకొచ్చి ఇంటికాడ కూర్చుండబెట్టి వాడిని కడుపు నిండా భోజనం పెట్టిన తర్వాతనే అతడు భుజిస్తాడు. ఇట్లాంటి నియమాలు కొందరు పెట్టుకుంటారు. ఇక కొందరైతే దేవునికి కూడా పెట్టకుండానే అంత స్వాహ చేస్తారు. దేవుని కూడా పెట్టరు, దేవునికి నైవేద్యం కూడా పెట్టరు. పోనీ వాడు పల్లెంలో వేసుకున్నటువంటి అన్నాన్ని అయినా పోనీ బ్రహ్మార్పణం అని కూడా అన్నాడు. వాడు గబా గబా కుక్కలు మింగినట్టే మింగుతారు. కుక్కలనే కదా, కానీ పూర్వకాలంలో అట్లా ఉండేది కాదు. నైవేద్యం పెట్టాలి, ఆ తర్వాత అతిథికి పెట్టాలి, ఆ తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి పశు పక్షులు ఉంటాయి కొన్ని, మన మీద ఆధారపడి పిల్లులు కుక్కలు కొన్ని పక్షులు మన మీద ఆధారపడి ఉంటాయి. మొదలు వాటికి పెడతాడు. ఆవుకు మొదలు మేత వేసినరా లేదా చూస్తాడు, ఆవుకు కడుపు నిండా తిన్నదా లేదా చూస్తాడు. మొదలు తన వండుకున్న అన్నం కూడా పట్టడంత తీసుకుపోయి ఆవుకు పెడతాడు. ఇదంతా చేసిన తర్వాత అప్పుడు వాడు తింటాడు. ఇది నియమం. పూర్వము మా చిన్నతనంలో వంట చేసిన తర్వాత ఆ వంట కుండ పొయ్యి మీద నుంచి దించి దాన్ని మొత్తం శుభ్రంగా నీళ్లతో కడిగేవారు. ఆ వండిన కుండను కడిగి దానికి బొట్లు పెట్టి అలా అందులో నుంచి కొంచెం అంత అన్నం తీసి ఆ అగ్నిలో వేసేవారు. ఆ వంట చేసే అగ్నిలో. మరి వేస్తారా? వేస్తలేరా? ఎందుకంటే భక్తి ముదిరిపోయింది కదా ఇప్పుడు. తీసి అందులో వేసేది కదా అగ్నిలో, అంటే అగ్నిదేవునికి సమర్పణ చేసి. ఇప్పుడు అంత భావన ఉండేది వాళ్ళకి మంచిగా. అప్పుడు కట్టెల పొయ్యితో వండేవాళ్ళు. అందుకని ఎవరికి కూడా దృష్టి లోపం లేకుండే. కట్టెల పొయ్యితో వండితే వాళ్ళు అనేక రకాలుగా కట్టెలు తెచ్చేవారు అడవి నుంచి. ఒకే రకమైన కట్టెలు దొరికేది, ఎండిన కట్టెలు ఏదో అనేక రకాలు తెచ్చారు. ఆ కట్టెలను పొయ్యిలో పెడితే వాటిలో పొగ వస్తుంది కదా, ఆ పొగ మన కంట్రోల్లోకి వస్తే ఆ దృష్టి మనకు లోపం కాకుండా కాపాడేది. ఆ పొగ మరీ ఎక్కువ కాకుండా మామూలుగా కొంచెం కొంచెం పొగ వచ్చినప్పుడు కళ్ళు మంటలు నీళ్ళు వస్తాయి చూడు కళ్ళ వెంట, అట్లా ఆ ప్రకారంగా కట్టెలతో నిన్నప్పుడు వాళ్ళకి దృష్టి లోపం లేకుండా. ఇప్పుడు ఇంతోనికి కూడా 4 కళ్ళు, ఇంత పిల్లలకి 4 కళ్ళు కదా. పూర్వం ఆ పొయ్యి చుట్టూ ఆ ఎర్రమన్నుతో అలికేవారు, పొయ్యి చుట్టూ అలికేవారు, ముగ్గులు వేసేవారు కదా. ఎంత చక్కగా అప్పటి ఆ కాలాన్ని గుర్తు చేసుకుంటే ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు దరిద్రం అవేంటి వర్షన్, వాడికి బొట్టు లేదు, ఏది లేదు. ఆయనంత వండుతారు, తిప్పుకునే తీసాడు ఎత్తేస్తారు కదా. మీరు చేస్తారా? చేస్తారు వాళ్ళు కొందరు. చేసుకోవాలి, అది మన ఆచారం, మన సంప్రదాయం, చేసుకోవాలి. ఈ విధంగా భగవంతునికి అర్పణ చేసి ఒక అతిథికి పెట్టి మన మీద ఆధారపడేటువంటి పశువులకు పక్షులకు భోజనం పెట్టి అప్పుడు వాళ్ళు తినేవారు. ఆ విధంగా ఆ కోమటి అతడు ప్రతిరోజు కూడా అతిథికి భోజనం పెట్టేవాడు. ఒకరోజు ఒక మహాత్ముడు వచ్చినాడు. అతనికి ఆదరభావంతో లోనికి తీసుకొచ్చారు, పాద పూజ చేశారు, కాళ్ళు కడిగిండ్రు. ఇక భోజనానికి కూర్చుండబెట్టి భోజనాన్ని వడ్డిస్తూ ఉన్నాడు. అందులో తనకు ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకునితోనే ఆ కోమటి అన్నాడు, ఒరే తొందరగా పోయి పాలు తీసుకురాపో, స్వాముల వారు భోజనం చేస్తున్నారు, పాలు తీసుకురాపో, ఆయన భోజనం పూర్తి కాకముందుకు పాలు రావాలి, తీసుకురాపో అన్నాడు. సరే స్వామి అని వాడు బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్ళి వెంటనే మళ్ళీ లోనికి వచ్చాడు. లోనికి వచ్చి అయ్యగారు నల్లవు పాలు దేవన్నా తెల్లవు పాలు దేవన్నా అని అడిగాడు. వాడు ఒరిని దుంపదేగా, ఏ పాలు అయితేందిరా, తీసుకురాపో తొందరగా, ఆ స్వామి భోజనం కాకముందుకు రావాలి పాలు అని అంటే, సరే అని మళ్ళీ పోయి మళ్ళీ వెంటనే తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ముసలావి పాలు దేవన్నా వయసు ఆవు పాలు దేవన్నా అన్నాడు. ఎంత కోపం వస్తుంది. ఇప్పుడు భోజనం అవుతుంది, 2 నిమిషాల్లో భోజనం అయిపోతుంది, నువ్వు పాలు తీసుకురాకపోతే ఆయన లేచిపోతాడు. ఇప్పుడు మనం పెట్టిన పుణ్యం ఏముంటుంది, అతిథి సేవ చేసింది ఏముంటుంది అని కోపం వచ్చి పోయిండు, కొడతాను పోయిండు. పోయేసరికి అప్పుడు ఆ సాధువు అంటాడు, అయ్యా కోమటి కొంచెం ఇటు చూడు అనగానే, స్వామీజీ చెప్పు. ఆయనకు కోపం చేస్తున్నావు ఎందుకు అన్నాడు. ఎందుకు కోపం చేస్తున్నావు? చూడండి స్వామీజీ, పాలు తెమ్మనంటే వాడు అట్లా పోతుండు, మళ్ళీ సంశయం పట్టుకొని వస్తుండు, అట్లా పోతుండు, మళ్ళీ సంశయం పట్టుకొని వస్తుండు, ఇట్లా మీ భోజనం అయ్యేపోతుంది. ఇక్కడ ఆ పాలు ఎప్పుడు తెస్తాడు అతడు అంటే, ఎందుకు కోప్పడుతున్నా ఆయన, పాలే కావాలని అట్లా అపేక్ష ఏమున్నది, మీరు మంచిగా భోజనం పెట్టారు కదా చాలు, దాంతో నాకు తృప్తి అవుతుంది, పాలే కావాలని అపేక్ష ఏమున్నది, అతను ఎందుకు కోప్పడుతున్నావు? కానీ ఇంకొక మాట గుర్తుపెట్టుకో, ఇప్పుడు నన్ను ఏ విధంగా నువ్వు ఒక పరమాత్ముడు భగవంతుడు అనే భావన చేతనాన్ని తీసుకొచ్చి భోజనం వడ్డిస్తున్నావా లేదా, అంతేనా లేదా? అతిథి దేవో భవ శాస్త్రం చెప్తుంది మనకు. అతిథి అంటే పరమాత్మ,
ఆ పరమాత్మ అనే భావనతో నువ్వు తీసుకొచ్చి నాకు అన్నం వడ్డిస్తున్నావు కదా, మరి ఆ పరమాత్మ అతనిలో లేడా? నువ్వు ఎవరినైతే కోపగించుకుంటున్నావో పరమాత్మ అందులో లేడా? నీలో లేడా? నాలో లేడా? పరమాత్మ ఎక్కడ లేడు చెప్పు. అన్ని వస్తువుల్లో అందరిలోనూ కూడా ఉన్నాడు కదా పరమాత్మ. మరి ఎందుకు కోపగించుకుంటున్నావు? పోనీ అతను కోపగించినావు అనుకో, మరి ఎవరిని కోపగించినట్టు అక్కడ? నిన్ను నువ్వే కోపించుకున్నట్టు. అందులో ఉన్నది నువ్వే కదా, పరమాత్మనే కదా. మరి నిన్ను నువ్వే కోపించుకున్నట్టు, మరి నిన్ను నువ్వు కోపించుకుంటావా? ఎందుకు కోపగిస్తున్నావు? అట్లా కోపగించొద్దు, ఎవరిని కూడా ద్వేషించొద్దు. అందరిలో పరమాత్మను చూడు, అందరిలో ఈశ్వరుని చూడు. అదే ఈశ్వరారాధన. నువ్వు పూలేసి ఆ అభిషేకం చేసేది పూజ కాదు. వాస్తవంగా ఆ పూజ చేసేప్పుడు నీ మనసు ఎక్కడ ఉంటుంది? ఉంటుందా భగవంతుని మీద? ఆయన మనసు ఎక్కడో ఉంటుంది. అది పూజ కాదు. వాస్తవంగా ఇది పూజ. అందరిలో ఆ ఈశ్వరుని చూడు, అందరినీ ప్రేమించు, అందరూ నావారు అనుకో, అందరు భగవత్ స్వరూపులు అనుకో. అదే వాస్తవమైనటువంటి ప్రేమ అని ఈ విధంగా మాకు సర్వాత్మ దృష్టిని చూపెట్టాడు. అక్కడ ఆ మహాత్ముడు ఆ కోమటికి ఏం చూపెట్టాడు? సర్వాత్మ భావనను చూపెట్టాడు. అది ఆ దృష్టి రావాలి మనకు. ఆ దృష్టి వస్తే అదే ఈశ్వర పూజ, ఇంకేమీ లేదు మనకు. ఈ పూజనే చేయాలి, ఈ జపమే చేయాలని ఏం సిద్ధాంతం ఏం లేదు. అందరిలో పరమాత్మను చూడు, అందరితో ప్రేమించి అందరితో ప్రేమతో ఉండు. అదే ప్రేమ, అదే ప్రేమ స్వరూపుడు భగవంతుడు, ఆనంద స్వరూపుడు. చూసారా? అదన్నమాట. భగవంతుడు ఎక్కడ లేడు? కృష్ణలీలలో మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం కదా. ఆ కృష్ణుడు ప్రతి గోపిక దగ్గర ఉన్నాడు కదా. రాసలీల లోపల ప్రతి గోపిక దగ్గర ఉండి ప్రతి గోపికతో కలిసి నృత్యం చేశాడు. చెప్పండి, ఇప్పుడు భగవంతుడు ఎక్కడ లేడు? అందరిలో ఉన్నాడు. ఉన్నాడా లేదా? మరి ఈ భావన, ఈ దృష్టి మనకు ఉండాలి. కాబట్టి బాహ్యమైనటువంటి విషయాల యందు ఆసక్తి లేకుండా తన యందే తన సుఖాన్ని అనుభవించేవాడు అతడు యోగి, అతడు జ్ఞాని, అతడు సమదర్శి. స బ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయం అస్మితే. చూడు, అతడు ఎప్పుడైతే తన మనసును అంతర్ముఖం చేసుకొని నిర్వికల్ప సమాధితో కూడిన మనస్సు గలవాడై నిరంతర బ్రహ్మానుసంధాన తత్పరుడై ఉంటాడో అతడే బ్రహ్మనిష్ఠుడు. అతడే అక్షయమైనటువంటి సుఖాన్ని, బ్రహ్మసుఖాన్ని పొందుతాడు అని చెప్పినాడు. తర్వాత ముందుకెళ్ళిపోదాం. ఇది చాలా అద్భుతమైన శ్లోకము, చదవండి. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. హే కౌంతేయ అంటే ఓ కుంతిపుత్రుడా అని సంబోధిస్తూ, హి అంటే ఏలయనగా, ఏ సంస్పర్శజాః భోగాః ఇంద్రియ విషయ సంబంధం చేత కలిగేటువంటి ఏ వైషయిక సుఖాలున్నాయో, భోగాలున్నాయో, తే అవి దుఃఖయోనయ ఏవ, అవి దుఃఖానికి కారణాలు అని తెలుసు. యోని అంటే కారణం, దుఃఖయోనయ అంటే దుఃఖానికి కారణాలు అని తెలుసు. బాహ్య విషయాల ద్వారా ఏ నీకు సుఖం కలుగుతుందో, భోగం ప్రాప్తమవుతుందో, ఆ సుఖాలు అన్నీ కూడా దుఃఖానికి కారణాలు అని చెప్పు. మరియు ఇంతేకాదు, ఆద్యంతవంతః ఆది అంతములు కలిగినటువంటి సుఖాలు అవి. చూడు, లడ్డు బాక్సులో ఉంది, నీకు సుఖం కలుగుతుందా? లడ్డు బాక్సులో ఉంది, సుఖం కలుగుతుందని కలగదా? ఎందుకు కలగదు? అది అక్కడ ఉంది కదా. కొన్ని పల్లెంలోకి వచ్చింది, ఇప్పుడు సుఖం కలుగుతుందా? కదా. నువ్వు తిన్న తర్వాత లోనికి పోయింది, అప్పుడు సుఖం కలుగుతుందా? కలుగుతుందా? ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? నాలుక మీద ఉన్నంతసేపే సుఖం. నాలుక నుంచి జారిందా? సుఖం లేదు. బయట ఉన్నదా? సుఖం లేదు. చూడు, ఈ రసనేంద్రియం చేత ఆ విషయం సంబంధమైనప్పుడే సుఖం కలిగింది నీకు. ఆ సంబంధం తెగిపోయిందా? సుఖం లేదు. ఇప్పుడు ఆ సుఖం ఏమైంది? ఆది అంతం కలిగింది అయింది. ఆది అంటే విషయము ఇంద్రియంతో సంబంధం కలిగినప్పుడు సుఖం కలిగింది, అప్పుడు ఉత్పన్నమైంది ఆది. మరి సంబంధం తెగిపోగానే అంతమైపోయింది. అంటే ఆది అంతం కలిగినటువంటి సుఖం, అది క్షణిక సుఖం. అంతే కదా. ఎంతసేపు? నాలుక మీద ఉన్నంతసేపే, అంతే కదా. క్షణిక సుఖం. అల్లట్టు తిన్నాం, అయిపోయింది, ఇంకోటి లేదు, అయ్యో అయిపోయినాయి కదా, మళ్ళీ దుఃఖమేనా? ఎక్కడ సుఖం?
చెప్పు కదా. కాబట్టి ఇక్కడ స్పష్టంగా చెప్పినాడు భగవంతుడు, ఏ బాహ్యమైనటువంటి విషయ సుఖాలను సుఖమని అనుకుంటున్నావో అవి ఆది అంతములు కలిగినటువంటి సుఖాలు మరియు క్షణిక సుఖాలు మరియు దుఃఖానికి కారణం ఉన్నాయి. అవి దుఃఖానికి హేతువులు ఉన్నాయి. ఎట్లా దుఃఖానికి కారణమైతే అంటే ఒకళ్ళకు సంతానం లేదనుకో, వాళ్ళకి సంతానం కావాలని ఉంటుందా ఉంటుందా? సరే, సంతానము లేనప్పుడు వాళ్ళకు సుఖం కలిగిందా దుఃఖం కలిగిందా? సంతానం లేనప్పుడు దుఃఖం కలిగితేనే కదా సంతానం కోసం వెతికారు. ఆ డాక్టర్ దగ్గర పోయారు, ఈ డాక్టర్ దగ్గర పోయారు, ఆ మహాత్ముల దగ్గర పోయారు, ఈ మహాత్ముల దగ్గర పోయారు, ఆ మంత్రకాన్ దగ్గర పోయారు, ఈ మంత్రకాన్ దగ్గర పోయారు. పోతారా లేదా? నానా తిప్పలు పడతారు. ఎదురైన రాయి కల్లా మొక్కుతారు, భగవంతా నాకు సంతానం కావాలి, భగవంతా నాకు సంతానం కావాలి. ఎదురైన రాయి కల్లా మొక్కుతారు, తీర్థాలని తిరుగుతారు. ఎందుకు? సంతానము లేదు అనేటువంటి దుఃఖంతో కదా. లేనప్పుడు దుఃఖమే కదా. ఇక ఏదో ఆ భగవంతుని అనుగ్రహం వల్ల ఆమెకు గర్భం నిలిచిందనుకో, గర్భం నిలిచినప్పుడు కూడా దుఃఖమా సుఖమా? సుఖమే కదా. నాకు సంతానం కలగబోతుంది అని సంతోషం ఉంటుందా ఉండదా? ఇది ఎక్కడ పోతుందో అని మళ్ళీ దుఃఖం కూడా ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఇది ఎక్కడ మధ్య లోపలనే ఎక్కడ పోతుందో అని దుఃఖం కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ సుఖము దుఃఖంతో మిశ్రితం ఉన్నదా లేదా? ఒకవైపు దుఃఖం కూడా ఉంది. కొందరికి మధ్యలో గర్భపాతం అవుతుంది, జీర్ణమైపోతుంది గర్భం, దుఃఖము. అట్లా కాకూడదు అని ఆలోచించుకొని దుఃఖపడతారు. ఆమెకు అట్లా అయితలేదు కాదు, కానీ అట్లా ఆలోచించుకుంటే దుఃఖం కలుగుతుంది. అయ్యో మధ్యలో ఏమన్నా అయితే ఎట్లా? దుఃఖం. చూడు, మరి గర్భధారణ చేసుకున్న తర్వాత సుఖమే కదా, సుఖపడకుండా దుఃఖాన్ని ఎందుకు పొందుతున్నాం? మళ్ళా లేనిపోని ఆలోచన చేసి ఆమెకు ఆ దుఃఖమేమీ లేదు వాస్తవంగా, కానీ ఆలోచన చేసి దుఃఖపడుతుంది. అయ్యో ఇట్లా అయితే ఎట్లా? పోనీ ఆ సంతానాన్ని కనేటప్పుడు కూడా అది దుఃఖమే. కన్న తర్వాత వాడు శిశువు ఉంటాడు కదా, వాడు నోటితో ఏం చెప్పలేడు కదా. వాడికి చీమలు గారిస్తే ఆమె అనుకుంటే నా కొడుకు ఆకలి అవుతుందేమని పాలు ఇస్తుంది, కిందనేమో చీమలు కుడుతున్నాయి వాడికి, ఎర్ర చీమలు కదా. వానికి చీమలు కుట్టి వాడు ఏడిస్తే నా కొడుకు ఆకలి అవుతుందేమని పాలు ఇస్తూ ఉంటుంది. ఆ పాలు ఇచ్చినా కానీ వాడు ఏడుస్తూనే ఉంటాడు. అయ్యో అయ్యో నా కొడుకు ఏమైందో అని వీళ్ళని వాళ్ళని అన్నని పిలుస్తుంది. అయ్యో చూడునమ్మా నా కొడుకు బాగా ఏడుస్తాను, పాలు ఇచ్చినా కానీ ఊరుకుంటలేడు అని వాని దుఃఖం వాడు కదా. చీమలు కలిసి అవనికి చీమలు ఆ ఎర్ర చీమలు అంటు పెట్టుకొని కొరుకుతూ ఉంటాయి, అవి దులిపినవు కదా. దుఃఖం వానికి ఓ రకంగా అయితే ఈమె ఇంకో రకంగా కదా. అయ్యో నా కొడుకు ఏడుతాడు ఏమైందో అని ఆమె ఏడుతుంది కదా. దుఃఖమా సుఖమా? వాడు ఇంత పెరిగిండు అనుకో, 4 ఏళ్ళు అయిందనుకో, వాడు బజార్లోకి పోతాడు. బజార్లోకి పోయి వీనితో ఆడతాడు, ఆయనతో వానితో దెబ్బలాడతాడు, వాడిని కొట్టాడు వస్తాడు. వాడు ఎవరినైతే కొట్టిండో వాడు ఏడ్చుకుంటే వాని ఇంటికి పోతాడు. వాని ఇంటికి పోతే వాని తల్లి ఇవ్వకుంటుందా? ఎవడరా నిన్ను కొట్టింది? ఇక వీని మీదకి లాడాయి, మీ తల్లి మీద పోరన్నీ ఏమన్నది, తల్లి మీదకి లాడాయి. ఇక మాటలు ఎట్లుంటాయి ఇక మీకు ఎరికే కదా. నా నోటితో నన్నొద్దు అని మీకు ఎరికే కదా. ఇక ఎట్లా తిట్టుకుంటారంటే ఇక అది రామరావణ యుద్ధమే అనుకోవాలి. ఇప్పుడు దుఃఖమా సుఖమా చెప్పండి? వాడింత పెద్దోడేయండు, యువకుడేయండు, అన్ని దురలవాట్లకు లోనయ్యండు అనుకో, అప్పుడు సుఖమా దుఃఖమే కదా. ఇవన్నీ అనుభవాలు ఉన్నట్టే ఉన్నాయి మీకు అందరికీ. చూడు ఉన్నాయి. వాడు దురలవాట్లకు లోనేయండు, తాగుతాడు, తింటాడు, అక్కడెక్కడ తిరగరానులతో తిరుగుతాడు. దుఃఖమా సుఖమా? దుఃఖమే కదా. పోనీ వానికి ఓ ఇంటోని చేస్తేనన్నా ఈ అలవాట్లు మానుతాడేమో అని మీరు అయితే వానికి ఓ ఇంటోని చేసినారు. ఇంటోని చేసిన తర్వాత ఆమె ఏమంటుంది? ఇగో మనం సపరేట్గా ఉంటామంటే వస్తా, నేను మీ అమ్మతోని మీ నాయనతోని మాత్రం చూడండి కదా. అప్పటి నుంచి ఎవరిదాకా దుఃఖపడితే ఎన్నో కష్టాలు ఎదుర్కొని వానికి అన్నీ పెద్ద చేసి పెంచితే ఇప్పుడు ఏమైంది? వాడు ఇడిచిపెట్టిపోతాడు. ఇప్పుడు దుఃఖమా సుఖమా చెప్పండి? ఇంత పెద్దోని చేసి వాడు నాకు ఏదో అవుతాడు, నన్ను పెంచుతాడు, వృద్ధావస్థ లోపల వాడు నాకు సేవ చేస్తాడు అని నేను అనుకుంటే వాడు పెద్దోడయ్యి అవతల పడే ఇప్పుడు మళ్ళా ఆ ముసలి ఒకతే ఉంటుంది. ఇక దాన్ని సేవ చేసేవాడు ఎవరు చెప్పు? కొడుకులు కావాలంటివి కదా, నాకు సుఖం కలుగుతుంది అంటివి కదా. ఏమైంది చివరికి? చూడు, ఈ ప్రపంచం అంతా అంతే. నువ్వు ఏది సుఖము అని అనుకుంటున్నావో, ఏది
నాకు దుఃఖాన్ని ఇస్తుంది అనుకుంటున్నావు, అన్నిటి పరిస్థితి ఇంతే. కాబట్టి దుఃఖయోనయ అని చెప్పినాడు. ఇక్కడ దుఃఖానికి కారణాలున్నాయి. ఇటువంటి ఇంద్రియ విషయ సంబంధం వలన కలిగినటువంటి ఏ సుఖాలైతే ఉన్నాయో, ఏ భోగాలైతే ఉన్నాయో అవి దుఃఖానికి కారణాలు ఉన్నాయి. ఆది అంతములు కలిగినవి ఉన్నాయి, క్షణికములు ఉన్నాయి. కాబట్టి తేషు వాటి యందు బుధః అంటే బుద్ధిమంతుడైనటువంటి పండితుడు నా రమతే వాటి యందు రమించడు. బుద్ధిమంతుడైనటువంటి వాడు వాటి యందు రమించడు, దేన్ని కోరడు. ఒకవేళ ప్రారంధానుసారంగా వస్తే అనుభవిస్తాడు, రాకపోతే కోరడు, లభించకపోతే కోరడు. అందుకని నతేషు రమతే బుధః, తేషు బుధః న రమతే వాటి యందు బుద్ధిమంతుడైనటువంటి వివేకి అయినటువంటి పండితుడు రమించడు, అవి కావాలని కోరడు. చూసారా? మీరేం చేస్తారు చెప్పండి? విషయోపభోగాలు కావాలని కోరతారా, వద్దంటారా? విషయభోగాలు మాకు కావాలంటారా, వద్దంటారా? సరే, భగవంతుడైతే ఇట్లా చెప్తాడు, ఇట్లా చెప్తాడని నేను మీకు చెప్తానా, ఇక మీ ఇష్టం. సరే, విషయ భోగాలు భోగకాలంలో సుఖదాయకాలుగా స్థూల దృష్టి గల వారికి తోచినప్పటికీ పరిణామంలో అవి దుఃఖాన్నే ఇస్తున్నాయి కదా. ప్రథమంగా విషయ భోగాలను అనుభవించేవానికి సుఖం అనిపిస్తుంది, కానీ తర్వాత అది దుఃఖానికి కారణమై నేను ఇంత పని అవుతుంది అనుకోలేదు వెనకసరి బాధపడతాడు. ఇంత పని అవుతుంది అని అనుకోలేని అని అనుకుంటాడు కదా. ఇప్పుడు అనుకుంటారా లేదా? కొడుకు నేను నిడిచిపెట్టి పోయిన తర్వాత అయ్యో నీకు ఇంత పని అవుతుంది అనుకోలేదు కొడుకో, నువ్వు ఇంత అన్యాయం చేస్తాను అనుకోలేదు కొడుకో, ఆ దయ్యం వచ్చి నేను ఎంత పని చేశారో కొడుకో, ఇప్పుడు నాకైతే ఏం కావాలి కొడుకో అని ఏడుస్తుంది. అంతనే లేదా? కాబట్టి మొదలు సుఖమే అనిపిస్తుంది, కానీ తర్వాత దుఃఖం. అందుకే భగవంతుడు 18వ అధ్యాయంలో చెప్తాడు, మొదలు ఏది సుఖం అనిపిస్తుందో అది తర్వాత విషమవుతుంది, ఏది మొదలు విషంలాగా అనిపిస్తుందో అది తర్వాత సుఖాన్ని ఇస్తుంది అని మొదలు చెప్తాడు తర్వాత 18వ అధ్యాయంలో. కాబట్టి ఈ దుఃఖాలు, ఈ విషయ సుఖాలు మన యొక్క బలాన్ని, వీర్యాన్ని, తేజస్సును నాశనం చేస్తాయి. మనం అనుకుంటాము సుఖం కలుగుతుంది అని అనుకుంటాము, కానీ భోగాన భుక్త వయమేవ భుక్త, భోగాలను మనం అనుభవించడం లేదు, భోగాలే మనల్ని అనుభవిస్తున్నాయి అని భర్తృహరి చెప్తాడు వైరాగ్య శతకంలో. మనం అనుకుంటాం నేను హాయిగా భోగాలు అనుభవిస్తున్నా అనుకుంటాం, ఒట్టి వెర్రితనం, అవే మనల్ని అనుభవిస్తున్నాయి. ఇప్పుడు మనం పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎన్ని భోగాలు అనుభవించలేదు చెప్పండి? సుఖాలు అనుభవించరా లేదా? అనుభవించరు కదా. మరి అనుభవిస్తుంటే ఇప్పుడు మనము ఈ జర్జరావస్థకు ఎందుకు వచ్చాం చెప్పండి? ఈ వృద్ధావస్థకు ఎందుకు వచ్చాం చెప్పండి? ఇప్పుడు భోగాలను మీరు తిన్నారా, అవి మిమ్మల్ని తిన్నాయా చెప్పండి? అవే మనల్ని తింటున్నాయి. అద్యతే ఇది అన్నం, అన్నం యొక్క ఉత్పత్తి తైత్తరీయ ఉపనిషత్తులో 2 విధాలుగా చెప్పింది. తినబడేది ఏదో అది అన్నము, తినేది ఏదో అది అన్నం. అన్నాన్ని మనం తింటలేము, మనల్ని అది తింటుంది. తిని 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 ఇట్లా అయిపోయినాం. ఇప్పుడు అది తిన్నదా, దాన్ని మనం తిన్నామా, అది మనల్ని తిన్నదా చెప్పు? మనకు తెలుస్తలేదు. క్రమంగా మెల్లమెల్లగా 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 తినేస్తుంది. కాబట్టి ఈ భోగాలు ఏవైతే ఉన్నాయో మన బలాన్ని, వీర్యాన్ని, సౌందర్యాన్ని, ప్రజ్ఞను, యశస్సును, పుణ్యాన్ని నశింపజేస్తాయి కదా. ఒకప్పుడు యువకులుగా ఉన్నప్పుడు చాలా అందంగా ఉండేవి కదా. రంభణ, ఊర్వశియ, మేలకెన, తిలోత్తమన అన్నట్టు అనిపించేది అప్పుడు. ఇప్పుడు కదా, అప్పుడు ఆ సౌందర్యాన్ని చూసుకొని ఎంత ఆనందపడేది అనుకున్నావు? ఆహా కదా, ఎంతో ఆనందపడేది. ఇప్పుడు ఏదో కదా, ఇప్పుడు ఎవరు చూడకుండా అయిపోయింది. ఎవరు కూడా చీదరించుకుంటారే కానీ ఎవరు కూడా మనల్ని చూసి సంతోషపడరు. లేస్తేనే కనుక ముఖం కనపడితే తెల్లరంగానే నీ ముఖం చూస్తే కదా అంటాడు వాడు కదా. అప్పుడేమో ముఖం చూడలేక ఉండేవాడు కదా, ఇప్పుడేమో ముఖం చూడకుండా ఉంటాడు వీడు. చూడడానికి ఇష్టపడలేవు. ఏమైంది ఆ సౌందర్యం చెప్పండి? ఇంతే జగత్తంతా ఇంతే సుమా, బాగా గుర్తుపెట్టుకోండి. సుఖం అని పేరు పెట్టుకున్న వస్తువు నిజంగా సుఖమే అయితే ఎప్పుడూ సుఖంగానే ఉండాలి కదా. ఒక వస్తువును ఇది సుఖాన్ని ఇస్తుంది అని మనం తెచ్చుకొని ఉన్నాము. తెచ్చుకున్నటువంటి ఆ వస్తువు మనకు ఎప్పటికీ సుఖాన్ని ఇవ్వాలి కదా. ఎప్పటికీ సుఖం ఇస్తుందా? మనం యువకులుగా ఉన్నప్పుడు లడ్లు 1 కాదు 2 కాదు 4-5 తినేది.
అప్పుడు ఇప్పుడు ఒక్కటి తినడానికి కూడా భయపడతాడు. ఎందుకు? షుగర్ షుగర్ చస్తావు అని డాక్టర్ చెప్పాడు. తింటేమంటే చస్తావు అని చెప్పాడు. ఇప్పుడు అదే లడ్డు ఇప్పుడు ఏమైంది? దుఃఖానికి కారణమైందా లేదా? అప్పుడేమో సుఖాన్ని ఇచ్చింది, ఇప్పుడు దుఃఖానికి కారణం. ఇప్పుడు అంటే ఎప్పుడూ సుఖాన్ని ఇస్తున్నాయా? ఇస్తలేవు. మరి ఒకవేళ దాని అంతే సుఖం ఉన్నదంటే ఎప్పుడు సుఖాన్ని ఇవ్వాలి కదా, ఇస్తలేదు. నీకు సుఖం అనిపించినటువంటి వస్తువు ఇంకోనికి దుఃఖాన్ని ఇస్తుంది. అదే వస్తువు ఇప్పుడు షుగర్ ఉన్నవానికి దుఃఖం ఇస్తుంది, షుగర్ లేని వానికి సుఖాన్ని ఇస్తుంది కదా. అదే ఇప్పుడు ఎవరికైతే సుఖం అనిపిస్తుందో షుగర్ లేని వానికి లడ్డు తింటే సుఖం అనిపిస్తుంది. అదే కొన్నాళ్ళ తర్వాత వానికి షుగర్ అటాక్ అయింది అనుకో, అదే దుఃఖాన్ని ఇస్తుంది వానికే. ఇట్లా ఉన్నది ఈ లోకం యొక్క రీతికి ఇట్లా ఉన్నది. ఇక మీరేమనుకుంటారు కదా. నిప్పు వేడిమిని ఎప్పుడూ వదలకండి కదా. నిప్పు వేడిమిని ఇస్తుంది కదా. ఆ నిప్పు చలికాలంలో మనకు సుఖాన్ని ఇస్తుంది. ఎప్పటికి దాని దగ్గరనే ఉండాలనిపిస్తుంది, ఆయమంటుంది కదా, వేడిగా ఉంటుంది. అదే చలికాలంలో వేసవి కాలంలో వద్దు, మంట దూరం అంట కదా. చూడు, వస్తువుల్లో నిజంగా సుఖం ఉంటే ఇట్లా దుఃఖాన్ని ఎందుకు ఇస్తున్నాయి? విచారం చేయండి బాగా. అందువల్ల సుఖాలని చెప్పే ఈ విషయ సుఖాలు పరిణామంలో దుఃఖ రూపాలు. సుఖం అంటున్నావే, అవి సుఖాలు కాదు, దుఃఖాలే. ఏ వస్తువులనైతే సుఖం ఉన్నాయని అనుకుంటున్నామో అవే దుఃఖ రూపాలుగా మారుతాయి కాలంతా. అందుకే వాటిని పరిణామ దుఃఖము, తాప దుఃఖము, సంస్కార దుఃఖము అని యోగశాస్త్రంలో పతంజలి భగవాన్ అంటాడు. పరిణామ తాప సంస్కార దుఃఖై గుణవృత్తి విరోధాచ దుఃఖమేవ సర్వం వివేకిన ఒక సూత్రం రాసినాడు పతంజలి భగవాన్ యోగ సూత్రాల్లో. పరిణామంలో అంటే కాలాంతరంలో అది మారుతుంది, ఆ వస్తువు మారుతుంది కదా. లడ్డూని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, 3 రోజులైన తర్వాత అది మారిపోతుంది. అప్పుడు తినలేవు. ఎందుకు? బూజు వస్తుంది, దాని మీద బూజు వస్తుంది, మరి వాసన వస్తుంది, దుర్గంధం వస్తుంది. అప్పుడు దుఃఖానికి కారణమైంది పరిణామంలో కదా. మరి తాపాన్ని ఇస్తుంది, మరి సంస్కారాన్ని కలిగజేస్తుంది మనకు. ఆ వస్తువు ఉట్టిగా పోదు, మనం దాన్ని అనుభవించినప్పుడు దానికి సంబంధించిన సంస్కారాన్ని మన అంతఃకరణలో మిగిల్చిపోతుంది. ఆ సంస్కారం కాలాంతరంలో మళ్ళీ ఉద్భూతమయ్యి మళ్ళీ నాకు వస్తువు కావాలి అని కోరిక పుడుతుంది. ఆ కోరిక నెరవేర్చుకోవడానికి పరిశ్రమ చేయాలి, దుఃఖాన్ని పొందాలి, మళ్ళీ అది జన్మలకు కారణమవుతుంది. మరి ఇట్లాంటి సుఖాలు ఎందుకు? పునర్జన్మకు హేతులైనటువంటి ఆ సుఖాలు ఎందుకు చెప్పాలి? అందుకని వివేకికి సర్వమేవ దుఃఖం కదా, దుఃఖమేవ సర్వం వివేకినః అని సూత్రంలో చెప్పినాడు పతంజలి భగవాన్. ఆ వివేకి అనేటువంటి వానికి సర్వం దుఃఖమే, ఈ ప్రపంచమే దుఃఖం మొత్తం. ఎందుకు? భగవంతుడే చెప్పాడు కదా, దుఃఖాలయం శాశ్వతం, పెద్ద బోర్డు పెట్టాడు. ఈ ప్రపంచమే దుఃఖాలయం. దుఃఖాలయం అంటే దుఃఖాలకు నిలయం. రుగ్ణాలయం అంటారు, ఇక్కడ అన్నారు రుగ్ణాలయం, ఏమైనా హాస్పిటల్ అంటారు, కానీ అసలు పేరు రుగ్ణాలయం. అంటే రోగాలకు ఆలయం అన్నమాట, రోగాలకు నిలయం. ఏది? హాస్పిటల్. అందులో పోయి చూడండి, వాడు అయ్యో అంటాడు, వాడు కుయ్యో అంటాడు, వాడు మొర్రో అంటాడు, నానా రకాల పేషెంట్లు కదా. వాళ్ళని చూస్తే తాత్కాలికమైన వైరాగ్యం కలుగుతుంది మనకు. అందుకే మహాత్ములు అంటారు, రోజుకు ఒకసారైనా హాస్పిటల్కి పోవాలి, లేదా రోజుకు ఒకసారి శ్మశానానికి పోయి రావాలంటారు వైరాగ్యం కలగడానికి. సరే, తాత్కాలికంగా కలిగినా కానీ పోగా ఒకసారి అదే నిజమవుతుంది, వైరాగ్యం కలుగుతుంది. అందువల్ల ఈ ప్రపంచమే దుఃఖాలయం ఉన్నది. మొత్తం ప్రపంచంలో ఎక్కడ చూస్తే అక్కడ దుఃఖాలే ఉన్నాయి, కానీ సుఖాలుగా తోస్తున్నాయి మనకు, అంతే. వాస్తవంగా అవి ఎట్లా ఉన్నాయంటే తేనె పూసిన కత్తి వలె. తేనె పూసిన కత్తి అంటారా లేదా? కత్తికి తేనె పూసారు, నాకితే తీపి అనిపిస్తుంది కానీ తెగుతుంది, జాగ్రత్త, నాలుగే తెగుతుంది. అట్లా ఉన్నాయి ఈ సుఖాలన్నీ కూడా. దూడ పెరుగుతూ ఉంటే కొమ్ములు పెరిగినట్టు కదా. ఇప్పుడు లేగ దూడ జన్మించింది, అది క్రమేణా అది పెరుగుతూ ఉంటే దాని కొమ్ములు కూడా పెరుగుతూ ఉంటాయి, అంతేనా లేదా? అట్లా ఈ విషయ సుఖాలు, విషయ వాసనలు పెరుగుతూ ఉంటే ఇంకా దుఃఖాలు పెరుగుతూ ఉంటాయి. రాగద్వేషాది వాసనలు వర్ధిల్లుతూ ఉంటాయి. ఆశతో ద్వేషం కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సుఖము వాస్తవంగా సుఖం కాదు. సుఖానుభవం కొంచెం సేపు, దాని తాపం, దాని తొందర బహుకాలం అంటాడు. ఏదో సుఖం కొంచెం సేపు అనుభవిస్తావు అంతే, కానీ దుఃఖము జీవితం అంతా అనుభవించవలసి వస్తుంది కదా. పెళ్లి చేసుకుంటే అందరికీ సుఖమే కదా. పెళ్లి చేసుకుంటే సుఖమా దుఃఖం? సుఖమే, కానీ సత్య దగ్గర అనుభవించాలి, సత్య దగ్గర దుఃఖపడాలి. అది సుఖం అనిపించింది, కానీ సత్య దగ్గర దుఃఖాలే. చూసారా?
కాబట్టి సుఖానుభవం కొంచెంసేపు అయినా కానీ దుఃఖం మాత్రము దీర్ఘకాలము అంటాడు. మరి కాలాంతరంలో ఆ సుఖాలు నశించిపోతాయి. మరి ఆ తర్వాత నశించిపోతే మళ్ళీ దుఃఖమే. ఆ సుఖం తగ్గిపోతే అసంతృప్తి కదా. ఈ విధంగా ఎట్లా విచారం చేసినా కూడా విషయ సుఖాలు మనకు నిజమైన సుఖాలు కావు. అందుకే శ్లోకంలో చెప్పినాడు, ఆద్యంతవంతములు అంటే ఉత్పత్తి వినాశములు కలిగినటువంటి మరియు పరిణామశీలములు మరి దుఃఖానికి కారణములు, పునర్జన్మకు హేతువులు. అందుకని వాటి యందు బుద్ధిమంతుడైనటువంటి వాడు రమించడు అని చెప్తున్నాడు. 22 శ్లోకాల పర్యంతం వచ్చాము. ఇంకో 7-8 శ్లోకాలు ఉన్నాయి. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై